వెల్కమ్ టు చిన్నారి కుకింగ్ ఛానల్. ఈ రోజు మనం దోసకాయ పచ్చడి చేసుకుందాం. దోసకాయ పచ్చడి విత్ చింతకాయ తొక్కు చాలా టేస్ట్ బాగుంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. స్టార్ట్ చేద్దాం. దోసకాయ చింత తొక్కు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ మూడేనండి. ఒక పావు కిలో దోసకాయ, ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, 2 సన్నగా తరిగాలండి. దానికి చింతకాయ తొక్కు 1 స్పూన్ లేదా 1.5 స్పూన్, ఈ 3 రోట్లో వేసుకొని కచ్చబిచ్చగా దంచుకుందాము. స్టార్ట్ చేద్దాం. రోట్లో ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకొని దానికి కొంచెం ఉప్పు తగిలించుకొని కచ్చబిచ్చగా దంచుకుందాం. ఇగో దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటూ కచ్చబిచ్చగా దంచుకోవాలి. ఇగో కచ్చాపిచ్చాగా దంచుకున్నామండి. ఇప్పుడు మనం చింతకాయ తొక్కు కూడా వేసుకొని దంచుకుందాం. చింతకాయ తొక్కు వేస్తున్నాం కాబట్టి ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని నూరుకుందామండి. నూరేటప్పుడు కూడా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మెత్తగా నూరేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. దోసకాయ ముక్కలు అలా ముక్కలుగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మనం తినేటప్పుడు. ఇదిగోండి చక్కగా గిన్నెలోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం. తాలింపు మొదలెడదాం. స్టార్ట్. ఈ పచ్చడి తాలింపు వేసుకుందామండి. దీంట్లో కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, పొట్టు మినపప్పు అండి, బాగుంటుంది. సాయిపప్పు, పచ్చనపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. సో తాలింపు వేసుకుందాం. పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక గరిటె నూనె వేసుకుందామండి. నూనె కాగిందండి. ఇప్పుడు మనం తాలింపు గింజలు ఒక్కొక్కటి వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పప్పులన్నీ కూడా వేసేసుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు చక్కగా వేగుతున్నాయండి. ఈ టైంలో మనం అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు ఒక 5 రెబ్బలు కచ్చాబిచ్చాగా దంచుకుని వేస్తున్నాం. ఈ వెల్లుల్లిపాయలు ఇందాక చెప్పడం మర్చిపోయానండి. వెల్లుల్లిపాయ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళలోకి వేయండి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. పచ్చడి చక్కగా తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు మనం నూరుకున్న పచ్చడిని ఈ తాలింపు వేసుకొని 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. ఎక్కువసేపు పచ్చలేదండి. పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగో మగ్గిపోయిందండి. ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు మగ్గక్కర్లేదు. పచ్చివాసన పోయేదాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కట్టేసుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాం. మన దోసకాయ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదిగో మన దోసకాయ పచ్చడి విత్ చింతకాయ తొక్కు రెడీ అయిపోయిందండి. అన్నంలో, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి.